తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎవరైతే సీరియస్గా మన కార్యకర్తలు అంటోళ్ళు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఎందుకు కాదు అని చెప్పి తల్లడిల్లేటోళ్లకు ఒక చిన్న డేటా, నువ్వు 100 రూపాయలు పడంగానే డంకా కొట్టుకున్నాడు లేదా 1,00,000 రూపాయలు పడంగానే డంకా కొట్టుకున్నాడు అనేది కరెక్టా అని చెప్పి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లు అయినరు ఎక్కడ 30 మున్సిపాలిటీలలో. అక్కడ కార్పొరేషన్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి? ఒక మేయర్ వచ్చింది, బీజేపీకి ఒక కార్పొరేషను ఒక మేయర్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డేటా చూస్తే ఇండిపెండెంట్లు మేయర్ సీట్ రాలేకపోవచ్చు, బట్ 4 కార్పొరేషన్లల్లో చైర్పర్సన్స్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కంటే రిజల్ట్ ఎక్కువ ఉందా లేదా? ఇది మనం నేషనల్ పార్టీ అయి జాతీయ క్యాడర్ ఉండి మన వెన్నుపూస సిద్ధాంతంతో పాటు గట్టిగా ఉండి కార్యకర్తలు భారత్ మాతాకి చేయనంటే మనం ఉన్నోళ్ళము ఒక మేయర్ ఒక చైర్పర్సన్కి ఆగిపోయినాం. మళ్ళీ ఏడవాయ కొంతమంది ఊపులది, ఏడవాయ నాయకుల బలుపుది, ఏడవాయ వాపు, ఏడవాయ గెలుపు, ఈ పువ్వు మాట్లాడుకుంటూ పోతే మన చెవులలో పుష్పం పెడుతున్నారా? మళ్ళీ ఏం చేస్తారు? ఎందుకు అనంటే ఇండిపెండెంట్లు 4 చైర్పర్సన్లలో ఉన్నారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నేను క్రెడిట్ ఇచ్చే దగ్గర ఇస్తా, తర్వాత నేను విమర్శ కూడా చేస్తా. వెనకటికి విమర్శ చేసినా ఇలా క్రెడిట్ ఇచ్చిన, నేను డీటెయిల్స్ డ్రిల్ చేసి తీసుకొని వస్తాం, దాని మీద కూర్చుంటాం, అందుకే జర లేట్ అవుతుంది. అయితే ఇలా మీరు అర్థం కూడా చేసుకోవాల్సింది ఏంటంటే నా బాధ బాధ్యత ఏం చెప్తుందనంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఎవరైతే సీరియస్గా మన కార్యకర్తలు అంటోళ్ళు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఎందుకు కాదు అని చెప్పి తల్లడిల్లేటోళ్లకు ఒక చిన్న డేటా, టోటల్ వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ బీజేపీలో 335+ ఏమో వచ్చినాయి, బట్ ఇండిపెండెంట్లు ఎంత వచ్చారు ఫ్రెండ్స్? 183 ఉన్నారు. వార్డ్ గెయిన్స్ 2020తో కంపేర్ చేస్తే సుమారు 100 గెలిచినాం. నా దగ్గర పాత డేటా నేను తీసుకోలేదు ఫ్రెండ్స్, జర లేట్ అవుతుందని ఉరికొచ్చిన. మల్టిపుల్ మున్సిపాలిటీలల్లో 25+ భారతీయ జనతా పార్టీ గట్టిగా పోయింది. కాకపోతే ఇండిపెండెంట్లు ఇలా 30 మున్సిపాలిటీల కింగ్ మేకర్ అయినరు, భారతీయ జనతా పార్టీ కాలే. అందుకనే జర్ర మనం ఆలోచించాలా. రిజల్ట్ వచ్చింది కదా, లాస్ట్ టైం మనం బిచ్చమెత్తుకుంటున్నాం రాబోయ్. ఇవాళ అట్లీస్ట్ మన చిప్పల 100 రూపాయలు పడ్డాయి అంటే పక్కకున్నాడు 1 కోటి రూపాయలు ఉన్నాడు. నువ్వు 100 రూపాయలు పడంగానే డంకా కొట్టుకున్నాడు లేదా 1,00,000 రూపాయలు పడంగానే డంకా కొట్టుకున్నాడు అనేది కరెక్టా అని చెప్పి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లు అయినరు ఎక్కడ 30 మున్సిపాలిటీలలో. అక్కడ కార్పొరేషన్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి? ఒక మేయర్ వచ్చింది. నాకు తెలిసి కార్పొరేషన్లు ఏం రాలే కదా, వచ్చినాయా? కార్పొరేషన్లు ఏమన్నా వచ్చినాయా? 0. బీజేపీకి ఒక కార్పొరేషను ఒక మేయర్, అంతే కదా, ఒక మేయరు ఒక చైర్మన్స్, అంతే కదా, ఒకటి వచ్చింది భారతీయ జనతా పార్టీ. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ డేటా చూస్తే ఇండిపెండెంట్లు మేయర్ సీట్ రాలేకపోవచ్చు, బట్ 4 కార్పొరేషన్లలో చైర్పర్సన్స్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కంటే రిజల్ట్ ఎక్కువ ఉందా లేదా? ఇది మనం నేషనల్ పార్టీ అయి జాతీయ క్యాడర్ ఉండి మన వెన్నుపూస సిద్ధాంతంతో పాటు గట్టిగా ఉండి కార్యకర్తలు భారత్ మాతాకి చేయనంటే మనం ఉన్నోళ్ళము ఒక మేయర్ ఒక చైర్పర్సన్కి ఆగిపోయినాం. మళ్ళీ ఏడవాయ కొంతమంది ఊపులది, ఏడవాయ నాయకుల బలుపుది, ఏడవాయ వాపు, ఏడవాయ గెలుపు, ఈ పువ్వు మాట్లాడుకుంటూ పోతే మన చెవులలో పుష్పం పెడుతున్నారా? మళ్ళీ ఏం చేస్తారు? ఎందుకు అనంటే ఇండిపెండెంట్లు 4 చైర్పర్సన్లలో ఉన్నారు. నమస్తే మన వెలుగులో వచ్చిన కథనం నేను స్క్రీన్ షాట్ కూడా ముంగట పెట్టిన. మళ్ళీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సింగ్ కింగ్ మేకర్ ఎవడైంది? ఇండిపెండెంటా భారతీయ జనతా పార్టీ? క్రెడిట్ నేను ఇస్తా, దాని తర్వాత విమర్శ కూడా చెప్తా కదా. అయితే ఇలా నార్త్ తెలంగాణకి ఇట్లా మనం తీసుకొని చూస్తే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్, మెట్టపల్లి, రాయకల్, బట్ నార్త్ తెలంగాణలో మనకు ఓట్ షేర్ పెరిగినవి ఏవి అని అంటే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఓట్ షేరే మాట్లాడతానే, సీట్ షేర్ ఎవడైనేమున్నది? ఈడికని పొత్తు పెట్టి నువ్వు ఇలా పొద్దుగాల నీకు సపోర్ట్ చేయి, పగలు నాకు సపోర్ట్ చేయి, రాత్రి ఆడికి సపోర్ట్ చేద్దామని చెప్పి చాలా ఉంటాయి. బట్ మెట్టపల్లి, నిజామాబాద్, రాయకల్లా నీకు ఓట్ షేర్ పెరిగింది, కింగ్ మేకర్ అయినరు లోకల్ బాడీలలో. హంగ్ దగ్గర ఎక్కడెక్కడైతే వస్తారో భారతీయ జనతా పార్టీ కింగ్ మేకర్ అయినరు. నువ్వు కింగ్ అన్న కావాలా, కింగ్ మేకర్ అన్న కావాలా? ఈ 2 లేకపోతేనే నాకు పంచాయతీ. ఇలా పవర్ కన్వర్జన్స్ తీసుకుంటే మనం ఒక చైర్పర్సన్ ఒక మేయర్ కాడికి అంకితమైన, బట్ ఇండిపెండెంట్లు 30
30 మున్సిపాలిటీలల్లో వాళ్ళ పెత్తనం చెలాస్తున్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చూపుతున్నారు, కింగ్ మేకర్ అవుతున్నారు, నెగోషియేషన్ పవర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని పోతున్నారు అంటే మజాకా. అక్కడ ఓట్ షేర్ తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీది ఇలా 15.7%, 15.8%, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మాట్లాడుతున్నారు. 9 to 11% పోతున్నారు. కొన్ని దగ్గరలో వీళ్ళు 14% దాకా కూడా పోయారు కదా ఇండిపెండెంట్. మళ్ళీ ఇలా భారతీయ జనతా పార్టీ దీని మీద సమీక్ష చేస్తుందా లేదా అని అనేది నా క్వశ్చన్. మళ్ళా భారతీయ జనతా పార్టీ కీ ఇన్ఫ్లుయెన్సర్ అయింది కొన్ని మున్సిపాలిటీలు, కాదని అంటలేదు. కాకపోతే వీళ్ళు ఒక పైవట్ గ్రూప్ అయిపోయారు కదా. మేము లేకపోతే అసలు మున్సిపల్ చైర్మనే రాదు అని చెప్పి గద్వాల్లో చూడరు మీరు. ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు దిగినరు, కొట్టేసిండ్రు, జట్కా ఇచ్చేసారు కవితక్కకు కూడా. మళ్ళీ మేము ఫార్వర్డ్ బ్లాక్ మీద గెలిచినాం, మాకు కవితక్కకు సంబంధం లేదు అని అన్నట్టు ఆమెకు కూడా షాక్ ఇచ్చారు నిన్న పేపర్లలో వచ్చింది. సో క్రెడిట్ మంచిది, భారతీయ జనతా పార్టీ ఎదిగింది మంచిది, బట్ ఏ రకంగా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ ఎదిగింది ఫ్రెండ్స్, బట్ ఒక బ్రూటల్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద జాతీయ పార్టీ అయి ఉండి తెలంగాణ అర్బన్ ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయి చూడు, అందులల్లా ఒక నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కో, ఒక కరీంనగర్కో, లేకపోతే ఒక మేయర్కో, ఒక చైర్పర్సన్కో అంకితం అయితే 4 చైర్పర్సన్లు ఇండిపెండెంట్లు కొడుతున్నారు అని అంటే వాళ్ళ ఇండిపెండెంట్ల ఇన్ఫ్లుయెన్స్ పెద్దదా, భారతీయ జనతా పార్టీది పెద్దదా? వాళ్ళ బ్రాండు, సెంటరు, ఆర్గనైజేషన్ ఉండి ఎవడు బ్యాండ్ బాజా బరాత్ కొడుతున్నాడు అనేది ఇలా చూడాలి. అంటే మళ్ళీ ఇలా లోకల్ స్థానికులు మీరు పెట్టిన నాయకుల కంటే లోకల్ క్యాడర్ మీద డిపెండ్ అవుతున్నారా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. భారతీయ జనతా పార్టీ ఫుట్ ప్రింట్ ఏదైతే ఉంది చూడు, ఇవాళ ఇండిపెండెంట్ల కంటే తక్కువ ఉన్నదా అని చెప్పింది ఒక క్వశ్చన్. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక స్ట్రక్చర్డ్ పార్టీ ఓట్ షేర్ని, ఒక ప్రొటెస్ట్ ఓటుని ఇండిపెండెంట్లకు అంకితం చేస్తుందా? బికాజ్ ఆఫ్ రిబల్స్. కార్యకర్తకు పెద్దపీట వేయకుండా కొట్లాడేదంతా ఏబీవీపీ బీజేపీ పోరాలు కొట్లాడతారు, సీట్లు వచ్చేసరికి మందికి ఇస్తారు. ఈ పంచాయతీ అవుతున్నది అని చెప్పి ఎన్నో నా కొట్లాట కూడా గదే ఉండే వెనకటికి. అయితే గుడ్ థింగ్ ఏందని అంటే ఇలా రామచంద్రరావు గారి నేతృత్వంలో కొంచెం ఊపిరి మెల్లమెల్లగా పార్టీకి పడుతున్నది. అయితే ఇది ఇండిపెండెంట్లకు ఎస్కేప్ కాకుండా చూసుకోవాలనేదే నా ఆలోచన. అయితే ఇలా క్వశ్చన్ ఏందనంటే మళ్ళీ రాజకీయ మైదాన్లా తెలంగాణ బీజేపీ నాయకులు ప్రజలకు స్ట్రీట్ ఫైటర్ల లెక్క కనబడుతున్నారా, లేకపోతే రాజకీయ పాలసీ ఫైటర్ల లెక్క కనబడుతున్నారా, లేకపోతే కేవలం పేపర్ పులీలు అంటాం చూడు గాళ్ళకి కనబడుతున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్.